సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టుకు ఇస్తామని ప్రకటించిన రైతు రుణమాఫీ ఉత్తదేయట్లుంది. మార్గదర్శకాల పేరిట డివైడ్ అండ్ రూల్ పాలసీకి కాంగ్రెస్ సర్కార్ తెరలేపుతోంది. రైతు రుణమాఫీ గైడ్లైన్ కోసం కేంద్రం బాటలో రాష్ట్రం అడుగులేస్తోంది. అమలు తేదీపై ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. బడ్జెట్ కసరత్తు కూడా అదే దిశలో సాగే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల బొగట. రాష్ట్రంలో కాంగ్రెస్ విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేయబోతోంది. రైతు రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవడానికి కిసాన్ సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని అనుసరించాలని యోచిస్తోంది. అందుకు కేంద్రం మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకునే యోచనలో ఉంది. అసలైన అర్హుల పేరిట రైతు సమాజాన్ని వర్గీకరించనుంది. వీటి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లతో పాటు కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, 10,000కు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, బంగారం కుదవ పెట్టి రుణం తీసుకున్న వాళ్ళు, ఐటీ చెల్లింపుదారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్ ను రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. ఈ దిశగా ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారని సమాచారం. వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైతు రుణమాఫీ అమలులో కొన్ని కఠినమైన మార్గదర్శకాలను అనుసరించక తప్పదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వెనుకడే. కేవలం రైతు సంక్షేమ విధానాల అనుసరణ కోసమే ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 55,000 కోట్లు అవసరమవుతాయని ఒక అంచనా. అందులో 40,000 కోట్ల రుణమాఫీ, మరో 12,000 కోట్లు రైతు భరోసా కోసం సీజన్ స్టార్ట్ అయితే ఇంకో 3,000 కోట్లు రైతు బోనస్ కోసం సమీకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం దాదాపు ఒక ఏడాది రాష్ట్ర జీఎస్టీ వసూళ్లకు సమానం. గడిచిన 6 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కూడా అంతంత మాత్రమే. ఆ మాటకొస్తే రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు, బహుళజాతి సంస్థలు, ఐటీ, ఇతర పరిశ్రమలు ఈ 10 ఏళ్లలోనే వచ్చేశాయి. ఇక పెట్టుబడులు వచ్చే క్రమంలో తగ్గుదలే కానీ పెరుగుదల ఉండకపోవచ్చన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. తద్వారా జీఎస్టీ తదితర ట్యాక్స్ వసూళ్లు కూడా తగ్గే అవకాశాలుంటాయి. అటు చూస్తే ఖర్చులు తగ్గించుకోవాలి, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉంది. ఇటు చూస్తే 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల భారం వెరసి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఇక రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం బ్యాంకులతో ఒక దఫా చర్చలు జరిపింది. ముందు రైతు రుణమాఫీ చేస్తే కిస్తీల వారీగా చెల్లింపులు జరుపుతామనే ప్రతిపాదన పెట్టింది. కానీ ఇందుకు బ్యాంకర్లు విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రైతు సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా రుణ సేకరణ జరపాలని ప్రభుత్వం భావించింది. కానీ ఈ అంశం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. అంతేకాక ఈ పద్ధతికి రిజర్వ్ బ్యాంకు కూడా ఒప్పుకోవాలి. అందుకు కేంద్రంతో సఖ్యత అనివార్యం. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం బడ్జెట్ కూర్పు చేయాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల వేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం జూలై 30వ తేదీలోగా పూర్తిస్థాయి బడ్జెట్ ను తేవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా కేటాయింపులపై కసరత్తు జరగనుంది. 6 గ్యారంటీలు, ఎన్నికల హామీలతో పాటు రైతు సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై ఆయన దృష్టి సారించనున్నారు. కావాల్సిన సొమ్ము కోసం కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించనున్నారు. ఏ రకంగా చూసినా రైతు రుణమాఫీ కోసం డబ్బులు సర్దుబాటు అవడం కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసే సమీక్షలు, సమావేశాల పేరిట ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ఆగస్టు 15వ తేదీన ప్రకటన చేసి ఆ తర్వాత విడతల వారీగా రుణమాఫీ అమలు చేద్దామనేది పాలకుల వ్యూహంగా కనిపిస్తోంది.